ఎన్నికల్లో నిరుద్యోగ యువకుల్ని కలిశాను. మీరందరూ నన్ను కోరింది ఒక్కటే, గడిచిన 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి జరగలేదు. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఉపాధ్యాయులుగా మమ్మల్ని నియమించమని మిమ్మల్ని అందరూ కోరారు. ఆనాడు చెప్పా, ఓపిక పట్టండి, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద పెడతారని. చాలా మంది అన్నారు, ఈ మెగా డిఎస్సి అవుతుందా, ఈ మెగా డిఎస్సిని మేము ఆపి చూపిస్తామని. వాళ్ళకి ఒక్క విషయం అర్థం అవట్లా. సిబిఎన్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్. ఆంధ్ర రాష్ట్రంలో 17 డిఎస్సీలు జరిగితే దాంట్లో 14 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నిర్ణయించారు. సుమారుగా 2 లక్షల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నియమిస్తాం జరిగింది. మన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్కి వెళ్తే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, తెలుగుదేశం పార్టీలో ఉపాధ్యాయులుగా నియమైన నుంచోమంటే 99% మంది ఆనాడు నుంచునే పరిస్థితి. ఒక్కసారి అందరూ ఆలోచించాలి. 16,000 పోస్టులతో డిఎస్సి, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది. మొదటిసారి మేము ఇంప్లిమెంట్ చేశాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా, ఇట్లా అన్ని పరిగణలో తీసుకుని మేము ఏర్పాటు చేశాం. గడిచిన అన్ని నోటిఫికేషన్లు మేము తీసుకున్నాం. అన్ని కేసులు తీసుకున్నాం. ఒక్కొక్కటి చదివి పక్కడబంది నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో కొంతమంది అధికారుల్ని ఈ సభాముఖంగా నేను గుర్తించాలనుకుంటున్నా. మొదటిది గౌరవ సెక్రటరీ ఫర్ ఎడ్యుకేషన్ కోనా శశిధర్ గారు, రెండోది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు, మూడోది ఎస్పీడి సర్వశిక్ష అభియాన్ శ్రీనివాస్ గారు, నాలుగోది ఆకుల రమణ గారు. తెర ముందల మేం కంపడినా తెర వెనకాల అహర్నిశలు కష్టపడి ఎక్కడా మీకు ఒక్క ఇబ్బంది రాకుండా అద్భుతమైన నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చినందుకు ఈ సభాముఖంగా మనందరం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. సమిష్టి కృషి వల్లనే మెగా డిఎస్సి మెగా హిట్ అయింది. 150 రోజుల్లో 150 కేసులు వేసిన ఈ రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలన్న ఆలోచనతో నేను పనిచేస్తున్నా. విద్యా వ్యవస్థని రాజకీయాలకి దూరంగా పెట్టా. అందుకే మీరు చూస్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ అందిస్తున్నాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈ రోజు మన ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాదు మోడల్ ప్రైమరీ స్కూల్, నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు, లోకేష్ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే 1 క్లాస్ 1 టీచర్ మీరు ఇవ్వండి అని. గతంలో కేవలం 1200 స్కూల్స్ ఉండేది. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 9600 స్కూలు ఈ రోజు 1 క్లాస్ 1 టీచర్ కూడా మన ప్రభుత్వం అందజేసింది. సాటర్డే నో బ్యాక్ డే చేశాం. కాదు చెప్పండి, అడగండి. వేదికను అలంకరించిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సుమన్ నలుకుర్తి. నేను 2025 మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లా 2వ ర్యాంకు సాధించాను. మొదటిగా 2025 మెగా డిఎస్సి నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో నేను గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సార్, మీరు ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల